కొరమైన చేపల ఇగురు తయారు చేసే విధానం చూసి ముందుగా కల్లుప్పు పసుపు కావాలండి. శుభ్రంగా కొరమైన అనేటప్పుడు కొద్దిగా జిగురుగా ఉంటుంది, పోయేంత వరకు 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసుకుని దీంట్లో 1 స్పూన్ పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం 2 స్పూన్లు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ప్రతి ముక్కలకి ఇలా కలుపుకొని బాగానే మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయలు 5 చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి. కర్రీకి సరిపడంత ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకుని 5-6 రెబ్బలు ఎల్లుల్లిపాయలు రేకలు, జీలకర్ర 1 స్పూన్, మెంతులు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు, పసుపు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. టమాటా కూడా వేసుకుని 5 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకుందాం. కారం తగినంత, ధనియాల పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్, ఈ విధంగా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ టైం కదపకుండా స్లోగా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి, విడిపోకుండా. చాలా జాగ్రత్తగా తగినంత వాటర్ వేసుకుని బాగుందా పెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకుందాం. దగ్గర పట్టదండి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇంకా దగ్గర పడాలి. చాలా సింపుల్గా కొరమైన చేపల కర్రీ. కర్రీ రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపుకోవడం. ఇది చాలా సింపుల్గా